ఈ ప్రభుత్వాలు, ఈ మీడియా ఛానళ్ళు ప్రజల్ని ఎలా మోసం చేస్తున్నాయంటే, వీళ్ళు పాకిస్తాన్‌ని భూతంగా చూపించి ఎంత గేమ్ ఆడుతున్నారంటే, జనాలను మోసం చేస్తున్నారంటే, కప్పు పాకిస్తాన్‌ని ఒక కాంపిటీటర్, ఒక ప్రత్యర్థిగా చూపించి, వాళ్ళ మీద విజయం సాధించామని తొల్లకొట్టి, ఈ మీడియా ఛానల్ నువ్వు చైనాతో కంపేర్ ఎందుకు చేసుకోవట్లేదు? చైనా ఏమో అమెరికాతో పోటీ పడి కంపేర్ చేసుకొని, ప్రపంచంలోనే అగ్రశక్తిగా ఎదుగుతుంటే, మనం పాకిస్తాన్ లాంటి దేశాలతోని ప్రత్యర్థిగా చూపించుకొని సంకలు గుద్దుకొని గవర్నమెంట్ మీడియా ఛానళ్ళు భూతంగా చూపించి ఎంత రాజకీయం చేయట్లేదండి. ఒలింపిక్స్‌లో చైనా 150 పథకాలు సాధించింది. మన ఇండియా ఎన్ని సాధించింది? మొన్న జరిగింది కదా! ఒక్కటి కూడా రాలేదు కదా! నువ్వెందుకు కంపేర్ చేసుకోవట్లేదు? పాకిస్తాన్ అట్టడి దరిద్రమైన దేశం. పాకిస్తాను, బంగ్లాదేశు, ఈ ఆఫ్ఘనిస్తాన్ ప్రపంచంలోనే వరస్ట్ దేశాలతో కంపేర్ చేసేసుకొని సంకలు గుద్దుకొని తొల్ల కొట్టి మీసాలు ఎగరేసి మీడియా ఛానళ్ళు, ప్రభుత్వాలు ఎంత మోసం చేస్తున్నాయి. చాలా తప్పు. మనం కంపేర్ చేసుకోవాలంటే చైనా లాంటి అభివృద్ధి దేశాలతో, అంతేగాని పాకిస్తాన్ లాంటి దరిద్రగొట్టే దేశాలతో కాదు. మేలుకోండి. నిజంగా నాకు బాధ. ఎన్ని వీడియోలు పెట్టుకెళ్ళిపోయాడు ఒకడు, పాకిస్తాన్ దదాను ఒకడు. అసలు అలాంటి దేశాలతో ఆడకూడదు మ్యాచ్లు, కానీ అసలు దాన్ని బహిష్కరించాలి. దానికోసం ఒక్క న్యూస్ కూడా రాకూడదు మన దగ్గర. వరస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ ఏదైనా ఉందంటే అది పాకిస్తానే.